పల్లవి ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని చరణ్, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు పల్లవి. అందుకే నా మనసులో ఉన్న బాధని నీ పట్ల ఉన్న గౌరవాన్ని ఇలా చూపించాను. అయితే నా మీద రెస్పెక్ట్ ఉందన్నమాట. కేవలం రెస్పెక్టే కాదు, అంతకు మించి. ఇవాళ నువ్వే కనుక లేకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోయేది. చెయ్యని తప్పుకి జీవితాంతం నేను నరకం అనుభవించాల్సి వచ్చేది. అందరి దృష్టిలో నేను తప్పు చేసిన వాడిలాగా మిగిలిపోవాల్సి వచ్చేది. అసలు వాడు ఎంత నాటకం ఆడాడు. ఆల్మోస్ట్ అందరూ వాడు చెప్పింది నిజమని నమ్మేశారు, ఒక్క నువ్వు తప్ప. నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మలేదు. అయినా దానికి ఇంతలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా. బాధ్యత? అవును, భర్త కష్టాల్లో ఉంటే భార్య కదా కాపాడుకోవాలి. నిన్ను మళ్ళీ భార్యాభర్తలు అంటావేంటి? మనిద్దరికీ పెళ్ళైతే అప్పుడు భార్యాభర్తలే కదా అవుతారు. అవ్వలేదు కదా. నేనేదో ఒక ఫ్రెండ్లా వచ్చి నీకు హగ్ ఇచ్చి నా బాధని చెప్పుకుంటుంటే ఫ్రెండ్లా చూడలేవా నువ్వు? ఎందుకు చూడకూడదు? భర్తని కూడా ఒక ఫ్రెండ్లా చూడొచ్చు. పో, ఆ మాట అనకే, వినడానికి అతోలా ఉంది. అసలు నీకెందుకంత కోపం? నీ బాధ ఏంటి అసలు? బాధ ఏంటా? అసలు నా కాబోయే భార్య గురించి నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా? కలలా? అవును. ఏంటో అవి. పర్లేదు చెప్పు. నా కాబోయే భార్య తెలివైందై ఉండాలి, మంచి సమయస్ఫూర్తి ఉండేదై ఉండాలి, మంచిదై ఉండాలి. అంతేగా, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి కదా. ఏమున్నాయి? ఏ నేను తెలివైన దాన్ని కాదా? నా తెలివితేటల వల్లే కదా నిన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేశాను. నాకు సమయస్ఫూర్తి లేదా? నేను మంచిదాన్ని కాదా? నేను మంచిదానని చెప్పి నువ్వే చాలాసార్లు చెప్పావు కదా. అవన్నీ ఉన్నాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా నీ దగ్గర ఉన్నాయి. అందుకే నువ్వు నాకు నచ్చవు. ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? ఏంటది? నేను స్లిమ్గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు అలా ఉండవు కదా. అదొక్కటే కదా. అదొక్కటేనా? అదేమన్నా చిన్న విషయమా? వద్దనుకునే అంత పెద్ద విషయమా? నేను లావుగా ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వేమైనా నన్ను ఎత్తుకుని తిప్పుతావా? ఎత్తుకుంటే చచ్చూరుకుంటాను కదా. నిన్ను బయటికి నలుగురిలో తీసుకెళ్ళగలనా? ఎందుకు తీసుకెళ్ళలేవు? ఎలా తీసుకెళ్ళగలను?